హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు SY ఫుడ్స్. ఈరోజు నేను శ్రావణ మాసంలో భాగంగా మీకు మరో స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే కొబ్బరిపాల పరమాన్నం. ఇది కేరళ స్పెషల్ అండి. దీని తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఒక బౌల్లో చిన్న టీ గ్లాస్తో బియ్యం, అదే గ్లాస్తో అర గ్లాసు పెసరపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టి తురుముకొని ఒక మిక్సీ జార్లో వేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను తురుము పెట్టుకున్నాను, మీరు చిన్న చిన్న ముక్కలుగా అయినా వేసుకోండి. మరీ పెద్ద ముక్కలు వేస్తే మిక్సీ జార్లో ఉండే బ్లేడ్లు విరిగిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. పెద్ద ముక్కలు అయితే కొన్ని పలుకులు మిగిలిపోతాయి. తురుము వేసుకోవడం వల్ల ఫైన్గా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ని స్ట్రైనర్లో వేసి స్పూన్తో ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలని తీసుకోవాలి. చూడండి, తురుము వేసుకోవడం వల్ల కొబ్బరి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో చూసారు కదా. సెకండ్ మెథడ్, మనం ఫ్రిడ్జ్లో కూరగాయల్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి, కవర్స్, వాటినైనా తీసుకొని శుభ్రం చేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసి గట్టిగా పిండేయండి. కొబ్బరి పాలు 1.25 లీటర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని, ఖచ్చితంగా మందంగా ఉండాలండి. మీ దగ్గర ఇత్తడి పాత్ర ఉన్న దానిలో అయినా చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలిగి పెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఒక పొంగు వచ్చాక ముందుగా నానబెట్టిన బియ్యం పెసరపప్పుని ఇందులో వేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. బియ్యం వేసిన తర్వాత 10 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. నాకు ఇలా దగ్గర పడడానికి 25 నిమిషాలు పట్టిందండి. చూశారు కదా, ఇలా చిక్కబడిపోయిన తర్వాత 1 కప్పు బెల్లం తురుముని అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 అర స్పూను యాలకుల పొడి అందులో వేసి బాగా కలుపుకోవాలి. మరో స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి అందులో 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్ష వేసి వేయించి పరమాన్నంలో వేసేయాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి, మీకు ఎన్ని ఇష్టమో అన్ని వేసుకోవచ్చు. బాదం పిస్తా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి పాల పరమాన్నం రెడీ అయిపోయింది. ఇక నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల మా వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.